ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేసిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దళితులు, గిరిజనులు, మహిళలు, బీసీలు, రైతులకు మేలు చేశామని చెప్పారు. వచ్చే ఏడాది కూడా ఇదే పంతా కొనసాగిస్తామని తెలిపారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యం ఇస్తోందని, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించామన్నారు మంత్రి ఉత్తమ్. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, తెలంగాణలో ఉన్న ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అన్న, ప్రతి తమ్ముడికి 2025లో అంతా మేలు జరగాలని, అందరికీ భగవంతుడు ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. 2024 సంవత్సరం తెలంగాణ రాష్ట్రానికి చాలా మంచి జరిగింది. మా నూతన ప్రభుత్వంలో 2024లో మరి మేము ఎంతో మా ప్రభుత్వం ఎంతో మేలు చేయగలిగినాం. చాలా విషయాల్లో దళితులకి, గిరిజనులకి, బీసీలకి, మైనారిటీలకి, రైతులకి, రైతు కూలీలకి, మహిళలకి, నిరుద్యోగ యువతకి, విద్యార్థులకి 2024లో మేము కొంతలో కొంత మంచి పనులు చేయగలిగినాం. అదేవిధంగా 2025లో కూడా మేము పారదర్శకంగా, సిన్సియర్గా, కమిటెడ్గా తెలంగాణలో ప్రతి పౌరునికి మేలు జరిగే విధంగా మా ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అధినాయకత్వం నుంచి ఇక్కడ కింది స్థాయి కార్యకర్త వరకు కూడా మేము సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాం. ఆ దిశలో స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక అద్భుతమైన సోషియో ఎకనామిక్ సర్వే జరిగింది, క్యాస్ట్ సర్వే జరిగింది. దాని ద్వారా వెనుకబడ్డ తరగతులకు, బీసీలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ విషయంపై కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మేరకు మేము ముందుకు పోయి కొంత పురోగతి సాధించినాం. నూతన సంవత్సరంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఏముంటే అది అమలు చేయగలుగుతామని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా మరి నిరుపేదలు, మధ్యతరగతి వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కోరుకుంటున్న విధంగా మరి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కానీ, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కానీ, 200 యూనిట్ల లోపల ఉచితంగా మరి కరెంటు బిల్ లేకుండా ముందుకు పోతున్నాం. అదేవిధంగా అందరికీ 10 లక్షల వరకు ఉచితంగా వైద్య సదుపాయం కల్పించినాం. మరి ఇప్పుడు కొత్త రేషన్ కార్డ్స్ ప్రక్రియ మొదలు పెట్టబోతున్నాం. రేషన్లో అందరికీ సన్నబియ్యం ఇచ్చే ప్రక్రియ మొదలు పెట్టబోతున్నాం. అదేవిధంగా ఇండ్ల ప్రక్రియ కూడా మొదలుపెట్టిన విషయం మీ అందరికీ తెలుసు. మరి అన్ని విధాలుగా తెలంగాణలో ప్రతి పౌరునికి, ప్రతి అక్క, ప్రతి చెల్లె, ప్రతి అన్న, ప్రతి తమ్మునికి 2025లో అన్ని విధాలుగా మేలు జరగాలని అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 2025లో ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు మరి మేము మా పనితీరుని, మా పారదర్శకతని, మా సిన్సియరిటీని, మా కమిట్మెంట్ మరింత పూర్తి స్థాయిలో పనిచేస్తామని చెప్పి ఈ 2 శాఖల మరి విషయంలో నేను మనవి చేస్తున్నాను. ఇరిగేషన్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. సివిల్ సప్లైస్లో మొత్తం స్ట్రీమ్ లైన్ చేసి మరి నేను ముందు చెప్పినట్టుగా రేషన్ కార్డు విషయంలో, సన్నబియ్యం విషయంలో ముందుకు పోతున్నాం.